హాయ్ అండి. ఈరోజు బియ్యం పిండి వడియాలు ఎలా చేయాలో చూద్దాం. దాని కొలతలండి చూడండి. ఒక గ్లాసు బియ్యం, పావు సగ్గు బియ్యం అండి. గ్లాసు బియ్యానికి పావు సగ్గు బియ్యం కొలతండి. రైస్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మార్నింగు మనం వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టాను కదండి, అవి మిక్సీ పట్టాలండి. మిక్సీలో వేస్తున్నాం. గ్లాస్ వాటర్ మిక్సీ పట్టేటప్పుడు దగ్గర పెట్టుకోవాలండి. గ్లాస్తోని వాటర్ పెట్టుకున్నాం కదండి ఇందాక, అది కొద్దిగా అర గ్లాసు వేసుకోవాలండి. మిక్సీ పట్టింది దీంట్లో తీసుకోవాలండి. మిక్సీ పట్టిన బియ్యం పిండి అండి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్. గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, మిక్సీలో వేయగా ఈ వాటర్ 4 గ్లాసులు వాటర్ వేయాలండి. నాలుగు గ్లాసులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలండి. తగినంత సాల్ట్, వడియాలకి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని దీంట్లో తిప్పుకుంటూ వేసుకోవాలండి. గరిటతో అలా తిప్పుతూ ఉండాలి. అడుగు పట్టేస్తుంది చూడండి, అలాగా చిక్కబడుతుంది. అలా తిప్పుతూనే ఉండాలి దగ్గర పడే వరకు. ఇంకా దగ్గర పడాలండి. ఒక్క నిమిషం చూడండి, దగ్గర పడింది కదా. ఇంకొక నిమిషంలో కొంచెం దగ్గర పడితే మన పిండి వడియాలకి రెడీ అయిపోయినట్టే. ఇదిగండి, ఇలాగా రెడీ అయ్యింది. సాల్ట్ చూసుకొని సరిపోయిందా లేదా మనం చూసుకోవాలండి. నాకైతే సరిపోలేదు, కొద్దిగా వేసుకుంటాం. అంతేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేయాలండి. దీంట్లో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని జీలకర్ర పేస్ట్ అండి, ఇది కూడా కలుపుకోవాలి. స్టవ్ కట్టేసాం కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం క్లాత్ మీద వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలు మళ్ళీ ఆరిన తర్వాత మీకు ఆయిల్లో వేయించి చూపిస్తానండి. రెడీ అయిపోయిందండి. టెర్రస్ మీదకి వచ్చామండి వడియాలు పెట్టడానికి. చూడండి, ఇలా కొద్దిగా అయిపోయిందండి. వడియాలు ఇలా వచ్చాయండి. ఇవి వరిపిండి వరినూకతో చేసిన వడియాలండి.
ఇవి కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మా మమ్మీ చేసిన వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.